Hallelujah. Hallelujah. So, on this friendship day, I'm going to talk few things about friends. కాబట్టి ఈ యొక్క స్నేహితుల రోజున స్నేహితుల గురించి కొన్ని విషయంలో మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. How many of you all have friends? ఎంతమందికి ఇక్కడ స్నేహితులు ఉన్నారు? Almost everybody. అందరికి ఉన్నారు స్నేహితులు కదా? What, Harika, you don't have friends? Okay. Anybody friends here? No? Boys? No friends at all? మగవాళ్ళకి ఫ్రెండ్స్ స్నేహితులు లేరా? Always friends. Okay. So anyway, today we'll learn few things, but before we go, I'll tell you about few friends in our lives. Are you ready to listen? మనము మన జీవితంలో కొన్ని స్నేహితుల గురించి మనం నేర్చుకోబోతున్నాం, చూడబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా వినడానికి? There are so many different kinds of friends in our life. మన జీవితంలో అనేక రకములైన స్నేహితులు ఉన్నారు. Number 1, biryani buddies. మొదటి ఫ్రెండ్ ఎవరంటే బిర్యానీ బడ్డీస్. What do these friends do? ఈ యొక్క స్నేహితులు ఏం చేస్తారు? Whenever you say I want biryani, they show up first. మీరు ఎప్పుడైతే నాకు బిర్యానీ కావాలి తింటానని అంటే మొట్టమొదటి వచ్చేది ఆ స్నేహితులే. Whenever you say we are going to a function, there is food there, they arrive first. మేము ఫంక్షన్కి వెళుతున్నాం, అక్కడ భోజనాలు పెడతారని చెప్తే ఈ స్నేహితులే మొదట వచ్చేస్తారు. Sometimes these friends will ask, are there biryani? Is there biryani in that function? కొన్నిసార్లు ఇటువంటి స్నేహితులే అడుగుతారు, ఆ యొక్క ఫంక్షన్లో బిర్యానీ పెడుతున్నారా అని. If there is vegetarian, they won't come. ఒకవేళ అక్కడ వెజిటేరియన్ పెడితే అసలు రానే రారు వారు. In Singapore, we met one person. సింగపూర్లో ఒక వ్యక్తిని కలిసామండి మేము. And the person who was hosting us, Bhaskar brother, was telling about him. అక్కడ హోస్టింగ్ చేసిన ఆ యొక్క బ్రదర్ చెప్పారు, మమ్మల్ని ఆహ్వానించిన బ్రదర్ ఆ వ్యక్తి కొరకు. So he said, if you ask him a new place, ఒకవేళ ఆ వ్యక్తిని ఏదైనా కొత్త ప్రాంతం కొరకు అడిగితే he won't remember the street name. ఆ వీధి పేరు గుర్తుండదు తనకి. But he'll tell you it's next to this restaurant, it's next to this food court. కానీ ఆ ప్రాంతం గురించి అడిగితే వీధి పేరు చెప్పడు, కానీ ఈ యొక్క ఫుడ్ కోర్ట్ ప్రక్కన ఈ రెస్టారెంట్ పక్కన ఉందని చెప్పేసి చెప్తారు. He knows all the food courts in the Singapore or Hyderabad so much. ఆ యొక్క సింగపూర్లో కావచ్చు, హైదరాబాద్ పట్టణంలో కావచ్చు, ఎక్కడెక్కడైతే భోజనం ఉందంటే రెస్టారెంట్ కావచ్చు, ఫుడ్ ప్లేస్ అన్ని తెలుసు. He remembers locations by the name of the restaurant. అక్కడ రెస్టారెంట్ పేరును బట్టి ఆ ప్రాంతము గుర్తు పెట్టుకుంటారు. Is anybody like that? అటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? Foodie? ఎక్కువ ఫుడీ అంటే ఆహారం ఇష్టం. They come only, Bhaiya, I'm going to Koti, వస్తావా అనగానే yes, of course, all plans cancel for you అంటాడు. But actually he comes to nicely eat with you. నిజానికి మీతో ఎందుకు వస్తారంటే మంచిగా తినడానికి వస్తారు. See, I'll tell you some different kinds of friends in this world. చూడండి, లోకంలో రకరకమైన స్నేహితుల కొరకు చెబుతున్నా. Just see whether you have these kind of friends. ఒకసారి చూడండి మీరు ఇటువంటి స్నేహితులు కలిగి ఉన్నారా లేదా అని. The next one is fair weather friends. తర్వాత fair weather friends. మంచి వాతావరణంలో ఉండే స్నేహితులు. సో తెలుగు ట్రాన్స్లేషన్ బాగోదు దీనికి. దీస్ ఫేర్ వెదర్ ఫ్రెండ్స్ ఆర్ దోస్ ఫ్రెండ్స్ హూ స్టే విత్ యూ వెన్ యు ఆర్ హ్యాపీ, ప్రాస్పరస్, వెన్ యూ హ్యావ్ గుడ్ జాబ్. ఇటువంటి స్నేహితులు ఎటువంటి వారంటే మీరు మంచిగా ఉన్నప్పుడు, అంటే ఐశ్వర్యం కలిగి ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, మంచి ఉద్యోగం ఉన్నప్పుడు మీతో ఉంటారు. They stay with you or they are present only when your life is easy. ఇటువంటి స్నేహితులు ఎప్పుడు ఉంటారు మీతో అంటే మీ యొక్క జీవితం సులభంగా బాగున్నప్పుడు మీతో. So I'm telling you, know your friends. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, మీ స్నేహితుల గురించి తెలుసుకోవాలి మీరు. In Luke chapter 15:14 to 16. లూకా సువార్త. Who's there in Luke 15? 15లో ఎవరు ఉన్నారండి? Prodigal son. తప్పిపోయిన కుమారుడు ఉన్నారు He కదా. had all fair weather friends only. ఆ యొక్క చూస్తే తప్పిపోయిన కుమారు స్నేహితులు అందరూ కూడా After he spent everything, ఆ మంచి సమయంలో ఉన్న స్నేహితులు మాత్రమే ఉన్నారు తనకి. After he spent everything, there was severe famine in the whole country. తన యొక్క కలిగినది అంతా కూడా ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఖర్చు పెట్టిన తర్వాత కరువు వచ్చింది. What happened in 16th verse? తర్వాత 16వ వచనంలో చూడండి ఏం జరిగింది. Yeah, in 16th verse, he longed to fill his stomach with pods that the pigs were eating, but no one gave him anything. ఇక్కడ చూస్తే 16వ వచనంలో వాడు ఆకలితో పందులు తిను పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, కానీ ఎవరు లేరు సాయం చేయడానికి. So most of the time we see fair weather friends. కాబట్టి అనేక మార్లు ఇటువంటి స్నేహితులే మనకు కనిపిస్తారు.
They enjoy your celebrations, they enjoy your victories. మీరు పండుగ చేసుకుంటున్నప్పుడు, మీరు మంచి విషయంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి మాత్రమే పాలు పంచుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Do you have this fair weather friends? ఇటువంటి స్నేహితులు ఉన్నారా మీకు? If you put in your status some trophy, then they will talk to you. మీ యొక్క స్టేటస్ లో ట్రోఫీ ఏదైనా పెడితే బహుమతి చూపిస్తే అప్పుడు మాత్రమే మాట్లాడతారు. Yeah, if you suddenly become famous, then they will try to, I am there with you. మీరు సడన్ గా ఫేమస్ అయిపోతే వెంటనే వాళ్ళు వచ్చి చెప్తారు, నేను నీతో ఉన్నానని చెప్పుకుంటారు. I prayed for you, they will say. నీకు తెలుసా, నీ కొరకు నేను ప్రార్థన చేశాను చెప్పుకుంటారు వాళ్ళు. These are called వీరందరూ ఏ స్నేహితులు? fair weather friends. నీ మంచి కాలంలో మాత్రమే తోడుండే We'll go to the next one. తర్వాత స్నేహితులు చూద్దాము. Birthday buddies, birthday friends. పుట్టినరోజు మాత్రమే వచ్చే స్నేహితులు. They remember you only once a year. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు ఈ స్నేహితులు. They remember you only once a year. Happy birthday to you. సంవత్సరం అంతా మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, ఒక్క రోజే హ్యాపీ బర్త్డే. They disappear until your next birthday. మరలా వచ్చే సంవత్సరం పుట్టినరోజు వరకు మాయమైపోతారు. Do you have these friends? ఇటువంటి స్నేహితులు Oh, ఉన్నారా I have lots of friends like this. మీకు? ఇటువంటి స్నేహితులు అనేక మంది ఉంటారు మనకు. And sometimes when I put somebody wishes me on status, so what do you do? కొన్ని మార్లు మనం కూడా పుట్టినరోజు స్టేటస్లో పెడతాం కదా, వాళ్ళు విష్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? No. Suppose on my birthday somebody is wishing me in their status. ఒకవేళ నా పుట్టినరోజు వారి స్టేటస్లో ఎవరైనా నాకు విషెస్ చెప్తున్నారు, What do? I reshare there. నేనేం చేస్తాను, వారు పెట్టిన స్టేటస్ Some friends, కానీ కొంతమంది స్నేహితులు after they see my status, నా స్టేటస్ చూసిన తర్వాత half day it's done. My birthday is done for half the day. నా పుట్టినరోజు సగం రోజు అయిపోయిన తర్వాత Or evening. లేదంటే సాయంత్రం When they see that status, ఎప్పుడైతే ఆ స్టేటస్ they will put their status. వారు స్టేటస్ పెడతారు. Why? ఎందుకు పెడతారు వాళ్ళు? Because their status will come on my status. ఎందుకంటే వారు పెట్టిన స్టేటస్ నా స్టేటస్ లో వస్తుందని. I think nobody has WhatsApp. Everybody is like thinking what status. ఇక్కడ ఉన్న వారికి ఎవరికి వాట్సాప్ లేదనుకుంటే ఎంత స్టేటస్. So suddenly they appear. కాబట్టి అకస్మాత్తుగా కనిపిస్తారు. Happy birthday to you, akka. హ్యాపీ బర్త్డే అక్క అని చెప్తారు. That's it. అంతే, Disappear. మాయమైపోతారు మనం. These are called వీరు ఎటువంటి స్నేహితులు? birthday friends. పుట్టినరోజు మాత్రమే గుర్తు చేసుకుంటారు. Do you know they are selfie friends? మీకు సెల్ఫీ ఫ్రెండ్స్ తెలుసా? Do you know selfie friends? The next friend is selfie friends. సెల్ఫీ ఫ్రెండ్స్ తర్వాత ఒక రకమైన స్నేహితుడు సెల్ఫీ ఫ్రెండ్స్. They take only photos with you. ఇటువంటి స్నేహితులు ఏంటంటే కేవలం మీతో ఆ ఫొటోస్ మాత్రమే తీసుకుంటారు. You're getting it? అర్థమవుతుందా? They're helping you to take photos with them. వారితో పాటు మీరు ఫొటోస్ తీసుకోవడానికి సహాయం చేస్తారు అంతే. They'll say, akka, come selfie. అక్క రా అక్క సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి చెప్తుంటారు అటువంటి వారు. After that, I don't know where they will be. ఆ తర్వాత వారు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. I don't even see them. కనీసం వారిని చూడని కూడా చూడరు. Not about church. I'm talking about some church buddies or friends who come with you. They suddenly come in office. They take selfies. నేను ఇక్కడున్న సంఘం అందరితో మీరుతో చెప్పట్లేదు, కానీ అప్పుడప్పుడు మీతో వచ్చేవారు కావచ్చు, ఆ యొక్క ఆఫీస్ ఉండేవారు కావచ్చు, సెల్ఫీస్ తీసుకుంటారు మీతో, వారి కొరకు మాట్లాడుతున్నాను. Their friendship is only camera. వారి యొక్క స్నేహం ఏంటో తెలుసా? కేవలం కెమెరా మాత్రమే. You have these kind of friends? ఇటువంటి స్నేహితులు ఉన్నారా మీ జీవితంలో? ఉన్నారు కదా? You agree? ఒప్పుకుంటున్నారా? Okay. We'll see the next friends. తర్వాత రకమైన స్నేహితుని చూద్దాం. What do you see on the screen? స్క్రీన్ పైన ఏం చూస్తున్నారా? Shopping friends. షాపింగ్ స్నేహితులు. I know about girls will have shopping friends more. నాకు తెలుసు ఆడవారికి ఎక్కువ షాపింగ్ స్నేహితులు ఉంటారు. When you want to go to a shop, మీరు ఏదైనా షాప్కి వెళ్ళాలనుకున్నా you remember her. మీకు తన గుర్తుకొస్తున్నారు. She will spend 6 hours of time with you. మీతో 6 గంటల సమయం కూడా గడుపుతారు. But she can't pray 6 minutes with you. కానీ మీతో 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేరు. So these are called, కాబట్టి ఈ స్నేహితులు ఏమని పిలువబడుతున్నారు? they love to shop. వారు మీతో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. Yeah. Then for boys they have cricket friends. తర్వాత మగవారికి చూస్తే గనక Do you have cricket friends? క్రికెట్ ఫ్రెండ్స్ ఉంటారు. They watch cricket with you. మీతో పాటు క్రికెట్ చూస్తారు. On my birthday we went to a small a good hotel. నా యొక్క పుట్టినరోజున ఒక మంచి హోటల్కి వెళ్ళాము. The places were filled. ఆ ప్లేస్ అంతా నింపబడ్డది పూర్తిగా. There was a big LED screen with cricket. అక్కడ చూస్తే on the screen. ఆ క్రికెట్ వస్తుంది, పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పైన క్రికెట్ వస్తుంది. And the places were filled because everybody came together to watch cricket. అక్కడ హోటల్ అంతా మనుషులతో నింపబడ్డది, ఎందుకంటే క్రికెట్ చూడడానికి అందరూ వచ్చారు.
So these are called cricket friends. కాబట్టి వీరందరూ ఎవరు? క్రికెట్ చూస్తున్న స్నేహితులు. Sometimes they appear in drive-ins also. కొన్ని మార్లు ఈ స్నేహితులు డ్రైవింగ్స్ లో కూడా కనిపిస్తారు అక్కడ. So do you have these kind of friends? ఇటువంటి స్నేహితులు ఉన్నారా మీకు? The next one is charger friends. తర్వాత స్నేహితులు ఏం తెలుసా? చార్జర్ ఫ్రెండ్స్. Not phone, I want your charger, not that friend. ఫోన్ చార్జర్ కాదు, మిమ్మల్ని బలపరుస్తున్న That friends also are there. ఫోన్ చార్జర్ స్నేహితులు కూడా They ఉంటారు. remember you if they forget their charger. వారి చార్జర్ మర్చిపోయినప్పుడు మాత్రమే మీకు గుర్తొస్తారు. But these charging friends are different. కానీ ఇక్కడ ఉన్న బలపరుచుచున్న యొక్క స్నేహితులు వేరే అండి. They come to you when their battery is low. ఈ స్నేహితులు ఎప్పుడు వస్తారంటే వారి జీవితంలో బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు They వస్తారు. want to hear what you're going to tell. మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారో అది వినడానికి మాత్రమే వస్తారు వారు. And the other friends, the charger friends also, ఇంకొక there are two types here. ఇక్కడ రెండు రకాలు ఉన్నారండి. The other friend will notice that you are low. ఇంకొక స్నేహితుడు ఏం తెలుసా? మీరు పడిపోయిన స్థితిలో కాబట్టి You బలహీనంగా won't ఉన్నప్పుడు invite him. అసలు మిమ్మల్ని పిలవరు. He'll come sit next to you. నీ పక్కన వచ్చి కూర్చుంటారు. He will say, వచ్చి చెప్తారు, what's wrong? ఏంటి సమస్య ఏందని Even అడుగుతారు. before you open your mouth, మీ నోరు తెరిచే ముందే he will say, అని అతనే he చెప్తారు. will give you class after class, ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్, lecture after lecture. లెక్చర్ తర్వాత లెక్చర్. సంసారం ఒక పెద్ద సాగరం, దాంట్లో మునిగిపోయిన వాడు అంతే సంగతులు, నీకు తెలియదు, నేను చెప్తాను, నువ్వు ఎలా చేసుకోవాలా సంసారం నేను చెప్తాను, నేనున్నాను. అడిగి మైక్ అవసరం లేదు, పాస్టర్ కంటే గొప్పగా ప్రసంగం చేస్తూ ఉంటాడు, పక్కనే కూర్చుంటాడు గంటల తరబడి అనిపిస్తుంది, ఎందుకా బాబు నేను, వై డిడ్ ఐ బీ సో లో అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సమ్ క్లాస్ పీకుడు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు చార్జ్ చేయాలని చూస్తూ ఉంటారు రోజంతా, నెలంతా. ఎప్పుడైనా అనిపిస్తుంది కొంచెం. నేను చెప్పాను ఒకసారి కాలేజ్లో, మా అమ్మమ్మ కూడా ఇంత క్లాస్ బీకదు నాకు, ఎందుకు ఇంత క్లాస్ బీకుతున్నావు. సమ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ దట్. కొంతమంది స్నేహితులు మన జీవితంలో ఇలా ఉంటారండి. దే వోంట్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ జనరలీ. సాధారణంగా వచ్చి మీతో మాట్లాడారు వారు. ఇఫ్ దే కమ్ టు యూ అండ్ టాక్ టు యూ, ఒకవేళ వారు వచ్చి మీతో మాట్లాడారు, దే ఆర్ గోయింగ్ టు టాక్ టు యూ మోటివేషనల్ స్పీచెస్. మీతో ఆ యొక్క మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి మాత్రమే వస్తారు. డూ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్? ఇటువంటి స్నేహితులు ఉన్నారా మీకు? ఉన్నారా? అక్క మీరుండగా మాకెవరున్నారు? ఓకే, దెన్ వీ హ్యావ్ GPS ఫ్రెండ్స్. ఆ తర్వాత GPS స్నేహితులు ఉన్నారండి. వాట్ డూ యూ మీన్ బై దీస్ ఫ్రెండ్స్? ఈ స్నేహితులకు అర్థం ఏంటిది? దే నో ఎవ్రీథింగ్. వారికి అన్నీ తెలుసు. దే ఆర్ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్స్. వారు ఎట్లా అంటే గూగుల్ మ్యాప్ స్నేహితుల్లాగా ఉన్నారు. దే విల్ ఆల్వేస్ నో హౌ టు టెల్ యూ వేర్ యూ షుడ్ గో, వాట్ యూ షుడ్ స్టడీ అండ్ ఆల్ దట్. ఎప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలి, ఏం చదవాలి అన్నీ కూడా చెప్పేవారుగా ఉంటారు. దీస్ ఫ్రెండ్స్కి కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టవచ్చు, అడ్వైస్ ఓన్లీ. సలహాలు మాత్రమే అని కింద పెట్టొచ్చు. సో దే విల్ నెవర్ కమ్ విత్ యూ. కాబట్టి నీతో ఎప్పుడు రారు, they will never help you, మీకు సహాయమే చేయరు. but they will only tell you where to go, what to do, what to study, where to go, whom to marry. చేసేదంతా ఏంటిది? సలహాలు ఇస్తారంతే. ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, కేవలం సలహాలు ఇస్తారంతే. And also some people are like Wi-Fi friends. ఆ తర్వాత కొంతమంది స్నేహితులు వైఫై స్నేహితుల్లాగా ఉన్నారు. What is Wi-Fi? వైఫై అంటే అర్థం ఏంటిది? When there is connection only they will talk. వారికి కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు. They will if they meet you on Sunday they say, hi, how are you, I missed you. ఆదివారం వచ్చి మీతో కలిసినప్పుడు మాత్రమే హాయ్ ఎలా ఉన్నావు, నేను మిస్ I have so many Wi-Fi friends. అనేక మంది వైఫై ఫ్రెండ్స్ ఉన్నారండి. I have జుట్టు ఎంత ఉందో అంతమంది Wi-Fi friends ఉన్నారు. Even pastors also, when we meet them, we'll say, oh brother, oh sister, how are you, I'm praying for you, oh you're so this that. మేము అనేక మంది పాస్టర్స్ని కలిసినప్పుడు కూడా వారు కూడా ఇలానే ఉంటారు, సిస్టర్ ఎలా ఉన్నారు, బాగున్నారా, మేము ప్రేయర్ చేస్తున్నాం మీ కొరకు అని చెప్తుంటారు. Just that 5 minutes of Wi-Fi. ఆ యొక్క 5 నిమిషాలు వైఫై స్నేహితులు. Just that 5 minutes. 5 నిమిషాలు మాత్రమే. Then I'll go the other way, she'll go the other. ఆ తర్వాత వీరు ఇక్కడికి వెళ్ళిపోతారు, she'll be busy with the phone, I'll be busy with food. తను ఫోన్తో బిజీ ఉంటారు, నేను భోజనం తినడంలో బిజీగా. I don't know when she gets into the car and goes, when I go off she doesn't know. ఎప్పుడు తను కారుకి వెళ్ళిపోతారో నేను ఎప్పుడు వెళ్ళిపోతానో. Do you have these kind of friends? ఇటువంటి స్నేహితులు ఉన్నారా మీ జీవితంలో? పక్కన కూర్చున్నప్పుడే when you are close it's like oh bro, after that
So Wi-Fi friends are sometimes also called Sunday friends. కాబట్టి ఒక వైఫై స్నేహితులు కొన్నిసార్లు ఆదివారం స్నేహితులుగా చెప్పొచ్చు మనం. Yeah, Sunday friends. ఆదివారం స్నేహితులు You meet them only on Sunday. కేవలం ఆదివారం మాత్రమే కలుస్తారు. There's this instant connection. వెంటనే ఒక కనెక్షన్ వస్తుంది వారితో. I will be in touch with you, they will say. నీతో టచ్ లో ఉంటానని చెప్తారు. Monday to Saturday. కానీ తర్వాత మండే నుంచి సాటర్డే You don't even touch కాదు కదా అసలు ఏమి కనీసం స్టేటస్లో కూడా కనపడరు. The next one is notification friends. తర్వాత రకమైన స్నేహితులు నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఓ ఇదైతే కుప్పలు నా వాట్సాప్లో. They like every post. మీరు పెట్టిన ప్రతి పోస్ట్ ఇష్టపడతారు. They like every status. మీరు ప్రతి స్టేటస్ ని కూడా వారు లైక్ చేస్తారు. Can you see behind? వెనకాల కనిపిస్తుందా? So many loves and likes. అనేక లవ్స్ లైక్స్ మీకు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఇలా పెట్టాలా స్టేటస్? స్టేటస్ ఇలా Too many likes will come. వెంటనే లైక్స్ వచ్చేస్తారు. Yeah, sometimes we also like notification friends. కొన్నిసార్లు మనం కూడా నోటిఫికేషన్ We put status for notification friends. నిజానికి ఆ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ కొరకే మనం స్టేటస్ పెడతాము. Yeah. కదా? Sometimes we put statuses only for our notification friends. కొన్ని మార్లు మనం స్టేటస్ వాట్సాప్ లో కావచ్చు ఎందుకు పెడతామంటే ఇటువంటి స్నేహితుల కొరకే Only పెడతాం. like. కేవలం లైక్ ఇటువంటి వారి But కొరకే no పెడతాం. one will ask you how you're doing. కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగరు ఏం జరుగుతుంది జీవితంలో అని. And they are, next one is late reply friends. తర్వాత రకమైన స్నేహితులు ఆలస్యంగా స్పందించే స్నేహితులు ఉంటారు. How many of you are late reply friends? మీరు ఎంత మట్టుకు ఆలస్యంగా స్పందించే స్నేహితులుగా ఉన్నారు? They send you message today. ఈ రోజు వారు మెసేజ్ పెడతారు. You respond next week. మీరు వారం తర్వాత వారికి స్పందిస్తారు. By the time you respond, he's in America. మీరు స్పందించే లోపు రిప్లై ఇచ్చే లోపు అమెరికాకి వెళ్ళిపోతారు. And some friends are like that. కొంతమంది స్నేహితులు ఈ విధంగా ఉంటారు. You will message. మెసేజ్ చేస్తారు. How are you? ఎలా ఉన్నారు అని. I'm in Vijayawada. విజయవాడలో ఉన్నాను. I want to meet you. మీతో కలవాలని ఇష్టపడుతున్నాను. After you come back to Hyderabad, మీరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత you'll get a reply. మీరు ఇప్పుడు రిప్లై ఇస్తారు. Bro, where are you? బ్రో ఎక్కడున్నాను? I just saw your message. ఇప్పుడే నేను నీ మెసేజ్ I చూసాను. just saw your text message. ఇప్పుడే నేను టెక్స్ట్ మెసేజ్ చూసానంట. After they realized you went to Hyderabad, then they will respond. వారు హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు వారు ప్రతిస్పందిస్తారు. Imagine God like that. ఒక్కసారి Oh my God. You come into church and say, Lord, I'm here, and he replies next month. ఒకవేళ దేవుడు అలా ఉంటే ఊహించండి ఒకసారి సంఘానికి వచ్చి ఈ రోజు దేవుడిని అడిగితే How many of know God replies in the church every time you come to God? ఎంతమందికి తెలుసు ఇక్కడ మీరు సంఘానికి వచ్చిన ప్రతిసారి Every దేవుడు time you స్పందిస్తాడని? stand here, ఇక్కడ నిల్చున్న ప్రతిసారి కూడా he talks to you. ఆయన మీతో మాట్లాడతారు. He has some ways to talk to you, connect with you. మీతో మాట్లాడడానికి ఆయనకు కొన్ని మార్గములు ఉన్నాయండి. And the next one, తర్వాత రకం చూస్తే read it for me, please. పిగ్గీ బ్యాంక్ ఫ్రెండ్స్. What does that mean? దాని అర్థం ఏంటిది? Cash oh friend. Cash call friend. ఆ యొక్క డబ్బుల కొరకు పిలిచే ఫ్రెండ్. They treat you as their savings account. మిమ్మల్ని ఈ స్నేహితులు ఎలా తెలుసా వారి సేవింగ్స్ అకౌంట్గా వారు చూస్తారు. They contact you. మిమ్మల్ని వారు కాంటాక్ట్ అవుతారు. Hi, how are you? ఎలా ఉన్నావు? హాయ్. What are you doing? ఏం చేస్తున్నావు అడుగుతారు. Please help me with so much cash. దయచేసి ఇంత డబ్బు ఉంటే నాకు పంపవా అని అడుగుతుంటారు. You have this friend? ఇటువంటి స్నేహితులు ఉన్నారా? You are their wallets. మీరు వారికి పర్స్ లాగా వాలెట్ లాగా ఉన్నారు. They take loans from you. మీ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు ఈ You స్నేహితులు. are their ATM. మీరు వారికి ఏటీఎం లాగా ఉంటారు. Anytime money. ఏ సమయంలో అయినా మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవచ్చు. So they call you up. కాబట్టి వారు మీకు కాల్ చేస్తారు. First they text you. మొదట టెక్స్ట్ You చేస్తారు. don't reply. మీరు రిప్లై ఇవ్వకపోతే Then they call. ఆ తర్వాత ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా? Oh, you're here. Okay. నాకు కొంచెం హెల్ప్ చేస్తా. అర్జెంట్ ఉంది. నిజంగా చెప్తున్నా వచ్చే వారం ఇచ్చేస్తా. 2000 ఉంటాయివా. ఎవ్రీ టైమ్ నా ఫోన్లో కొంతమంది అలాగుంటారు. ఎవ్రీ టైమ్ దే మెసేజ్ వాట్ విల్ వి గెట్ ఇన్ టు అవర్ మైండ్. అటువంటి స్నేహితులు మనకు మెసేజ్ చేస్తే వెంటనే మన మనసులో ఏమొస్తుందండి? దే వాంట్ మనీ. వారికి డబ్బు కావాలి అని అర్థమవుతుంది. మనం దే సే వి ఆర్ యువర్ ఫ్రెండ్స్. దే సే వి ఆర్ యువర్ ఫ్రెండ్స్. వారు ఏం చెప్తారు? మీకు స్నేహితులమని చెప్తారు వారు. సో దే ఆర్ యాక్చువల్లీ దే వాంట్ మనీ. వారికి డబ్బు కావాలి. అప్పుడు నిజంగా వెన్ యూ వాంట్ మనీ దే విల్ సే ఇప్పుడే ఇచ్చేసాను ఎవరికో. ఒక్క 1 day ముందు అడిగితే నీకే ఇచ్చేవాడిని. యా
People are like that. Then you have use and go friends. ఆ తర్వాత వాడుకొని వెళ్ళిపోయి They స్నేహితులు use ఉంటారు. your influence. మీ యొక్క They influence use your money. మీ డబ్బును వాడుకుంటారు. They use everything about whatever you can benefit them. మీకు ఏదైతే చేయగలుగుతారో మేలు అన్నిటి వాడుకునే వారు. After they receive help, వారు మీ నుంచి సహాయం పొందుకున్న తర్వాత they become very quiet. మౌనంగా అయిపోతారు. They leave you. మిమ్మల్ని విడిచిపెడతారు. You won't hear from them. వారి నుంచి ఏమాత్రం వినరు. They use you like anything. మిమ్మల్ని అందరికంటే ఎక్కువ వాడేసుకుంటారు వాళ్ళు. Before using, they will tell so many things. మిమ్మల్ని వాడుకునే ముందు అనేక విషయాలు చెప్తారు మీతో. After they get what they want, కానీ వారు కోరుకున్నది వచ్చేసిన తర్వాత they will leave you. మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. That's what happened to prodigal son. అదే ఇక్కడ తప్పిపోయిన కుమారుని జీవితంలో జరిగింది. And the next one. తర్వాత విషయం, How many of you all heard about this friend, comet friend? ఈ కామెట్ స్నేహితుల గురించి ఎంతమంది విన్నారు? These friends, ఈ స్నేహితులు they come to you. మీ దగ్గరకు వస్తారు. For a short time, they are so bright. కొద్ది సమయంలో కొద్ది కాలంలో చాలా ప్రకాశవంతంగా ఉంటారు. They promise you, I will be with you forever. మీతో ఎప్పుడు ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తారు, And మాటలు ఇస్తారు. when they come, they give you that kind of a vibe. వారు మీ దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి ఒక అనుభూతి ఇస్తారు మీకు. The darkness becomes light. మీ దగ్గర ఉన్న చీకటి వెలుగుగా మారిపోతుంది. They become bright. వారు ప్రకాశవంతంగా కనిపిస్తారు. And you'll say, yes, my friend is there. ఆ తర్వాత మీరు ఏమనుకుంటారు, నా స్నేహితుడు ఉన్నాడు కదా అనుకుంటారు. But they disappear suddenly. కానీ వారు అకస్మాత్తుగా మాయమైపోతారు. They disappear. మాయమైపోతారు. Your excitement disappears. మీ యొక్క ఉత్సాహము పోతుంది. Your enthusiasm disappears. మీ యొక్క ఉత్సాహము బలం Suddenly అన్నీ they'll come. అకస్మాత్తుగా వస్తారు. I am going to be with you. నేను నీతో ఉంటాను ఎప్పుడు. Suddenly they will go. కానీ అకస్మాత్తుగా They వెళ్ళిపోతారు. won't appear again. వారు మరలా కనిపించరు. I have these kind of friends also. ఇటువంటి స్నేహితులు కూడా నేను కలిగి ఉన్నాను. Nowadays, ఈ రోజుల్లో if a comet friend comes, ఇటువంటి కామెట్ స్నేహితులు వస్తే I know who they are. నాకు తెలుసు, అంటే తోకచుక్కలాగా They come. వారు వస్తారు. They brighten up. వారు ప్రకాశిస్తారు. They excite you. మిమ్మల్ని They ఉత్సాహపరుస్తారు. give you enthusiasm. మీకు బలమును శక్తిని ఇస్తారు. They disappear. మాయమైపోతారు. ఇలా చూసి ఇలా వెళ్ళిపోతారు. So these are comet friends. ఇటువంటి వారే తోకచుక్క లాంటి స్నేహితులుగా ఉన్నారు. And ఇందాక పాస్టర్ గారు చెప్తా gossiping friends. ఇంతకుముందు ఒక పాస్టర్ గారు చెప్పారు కదా, Oh, these friends. Oh, you love them. ఇటువంటి స్నేహితులు అంటే మీకు చాలా ఇష్టం. వెనకాల You love మాట్లాడే these friends. ఇటువంటి స్నేహితులు చాలా ఇష్టం మీకు. Another word I want to put. ఇంకో మాట They చెప్పాలనుకుంటున్నాను. are breaking news friends. వారు బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తలు ఇచ్చే ఫ్రెండ్స్. Any breaking news. ఏ బ్రేకింగ్ న్యూస్ ఉన్నా Phone. వెంటనే ఫోన్ వస్తుంది మీకు. Talk hours together. గంటల తరబడి మాట్లాడతారు. Meet up. కలుస్తుంటారు. Because ఎందుకంటే gossip. ముచ్చట్లు What's మాట్లాడాలి. happening in their life? వారి జీవితంలో ఏం జరుగుతుంది? Oh, it's so tasty than biryani. బిర్యానీ లాగా టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి. These friends are so better than biryani friends. ఈ స్నేహితులు బిర్యానీ కంటే శ్రేష్టంగా అనిపిస్తారు. You put your ear into their mouth. వారి నోరు దగ్గర మీ చెవు పెట్టేస్తారు మీరు. And one day they will gossip about you too. ఆ తర్వాత ఒక రోజు మీ కొరకు కూడా వేరే వాళ్ళకి చెప్తారు. తెలుగులో ఏం చెప్పారు? కొండంలాడు అని చెప్పారు కదా. కొండంలాడు వారు. జాగ్రత్త ఉండండి. ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఖచ్చితంగా నీ గురించి వారు ఇంకొకరికి చెప్తారు. ఓకే, సో నౌ వీ న్యూ అబౌట్ ఫ్యూ ఫ్రెండ్స్ హియర్ టుడే. కాబట్టి ఈరోజు ఇటువంటి కొన్ని స్నేహితుల గురించి మనము తెలుసుకున్నాం. నౌ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు తర్వాత విషయం, దిస్ ఇస్ మై మెసేజ్ నౌ. ఇప్పుడు నా మెసేజ్కి వెళ్తున్నాను. నౌ మై మెసేజ్ ఇస్ స్టార్టింగ్. ఇప్పుడు నా యొక్క వర్తమానం మొదలవుతుంది. వాట్ ఈస్ దట్? ఏంటిది? A praying friend. ప్రార్థించే స్నేహితుడు. Everybody should have a praying friend. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే స్నేహితుడు A ఉండాలి. praying friend is the greatest friend. ఒక ప్రార్థించే స్నేహితుడే గొప్ప స్నేహితుడుగా ఉన్నారు. A best friend who is not really loudest or who's not with you always, but he always mentions your name to God. He is a praying friend. ఒక శ్రేష్టమైన ప్రార్థించే స్నేహితుడు ఎటువంటి వారంటే, నువ్వు మంచిగా ఉన్నప్పుడు అన్ని సమయంలో నీతో ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, నీ కొరకు దేవునితో మాట్లాడే వ్యక్తే నిజమైన ప్రార్థన స్నేహితుడు. Do you have a praying friend? మీకు ఈ ప్రార్థించే స్నేహితుడు ఉన్నారా? These praying friends are not normal friends. ఈ యొక్క ప్రార్థించే స్నేహితులు సాధారణ స్నేహితులు కాదు. They are such great friends in your life. మీ జీవితంలో వీరు ఎంత గొప్ప స్నేహితులుగా ఉన్నారంటే, They are going to intercede for you. మీ కొరకు విజ్ఞాపన చేయవారుగా ఉన్నారు వారు. Hallelujah. హల్లెలూయా. Job 42:10. యోబు గ్రంథము 42:10. Job 42:10. 42:10.
Come on, be quick. And Job had prayed for his friends. ఇక్కడ చూస్తే యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన The చేశాడు. Lord restored his fortunes అప్పుడు దేవుడు అతని క్షేమ స్థితిని చూసి and gave him twice as much as he had before. తర్వాత యోబుకి ముందున్న దానికంటే పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా దీవించాడు. Hallelujah. హల్లెలూయా. When we have a praying friend, మనకు కూడా ఎప్పుడైతే ప్రార్థించే స్నేహితుడిని మనం కలిగి God ఉంటామో heals both of us. God heals both of us. God restores both. దేవుడు ఇద్దరిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. Can you come? Can you keep this? So, you know, they are praying friends in the Bible. బైబిల్లో చూస్తే ఆ యొక్క ప్రార్థించే స్నేహితుల్ని మనం చూడవచ్చు. And Job was praying for his friends. ఇక్కడ చూస్తే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నారు. So, you can also say the message title is We Rise by Lifting Others. మనము ఈ యొక్క మెసేజ్ టైటిల్ ఏం చూడొచ్చు అంటే మనము ఇతరులని పైకి హెచ్చించడం ద్వారా మనం కూడా హెచ్చింపబడతాం. We rise by lifting others. ఇతరులని పైకి లేపడం ద్వారా మనం కూడా పైకి లేపబడతాం. When you are praying for a friend, ఎప్పుడైతే మీరు ఒక స్నేహితుని కొరకు ప్రార్థిస్తున్నారో your fortunes will be restored. మీ యొక్క ధన్యతలో మీరైతే ఐశ్వర్యం If పోగొట్టుకున్నంత you are praying for yourself, మీ కొరకే ప్రార్థన చేసుకుంటే maybe you will receive after lot of time, or maybe it will come slowly, or maybe it will come and then you'll be happy about it. మీ కొరకు మాత్రమే ప్రార్థన చేసుకుంటే కొద్ది కాలం తర్వాత వస్తుంది, మీ కొరకు మాత్రమే సంతోషంగా ఉంటారు మీరు. But when you pray for your friends, కానీ మీ స్నేహితుల కొరకు ప్రార్థిస్తే you know, something spiritual happens in your life. మీకు తెలుసా ఆత్మ సంబంధమైన ఒక విషయం జరుగుతుంది మీ జీవితంలో. God will restore. హల్లెలూయా. హల్లెలూయా. Moses prayed for Israel. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించాడు. Moses prayed for Miriam. మోషే ఆ మిరియాము కొరకు ప్రార్థించాడు. And God said, Moses is like a friend to me. ఆ తర్వాత దేవుడు చెప్పాడు మోషే నా స్నేహితుని వలె ఉన్నాడని. You know, Job prayed for his friends. మీకు తెలుసా యోబు తన స్నేహితుల కొరకు And if you ప్రార్థించాడు. there is somebody in heaven for me. నా కొరకు పరలోకంలో ఒక వ్యక్తి ఉన్నారు. Bible says that సాతాను నిన్ను has asked to sift you. నీ గోధుమల జల్లించుటకు కోరుకున్నాడు సాతాను. Sift you. నీ గోధుమల జల్లించుటకు కోరుకున్నాడు సాతాను. But కానీ see the 32nd verse. 32 చూడండి. Say but. కానీ చెప్పండి. See the 32nd verse. 32 చూడండి. Say but. కానీ చెప్పండి. కానీ Say but. చెప్పండి. కానీ I gave you power, he said. నేను శక్తినిచ్చానని చెప్పాడు ఇక్కడ. Did he say but? యేసయ్య ఏం చెప్పాడు? కానీ I'm preaching to you now, immediately do what I say. You do not know what Satan is. Did he preach about Satan? సాతాను గురించి ఏమైనా బోధించాడు? ఏం Tell me, did Jesus preach about Satan to Simon? ఆ యొక్క సీమోనుకి సాతాను గురించి ప్రసంగించాడు? Did Jesus show Satan in a big way to Peter? ఆ పేతురుకి సాతానుని ఏదో గొప్ప విషయంగా చూపించాడా? We tell that. మనం చేస్తాం. If you are a friend, ఒకవేళ మీకు if if Satan is attacking their house or their mind, ఒకవేళ వారి కుటుంబాన్ని కావచ్చు, we preach to them. వారికి ఏం బోధిస్తామంటే you go and pray for them. వెళ్ళి వారి కొరకు if you see somebody being attacked by Satan, ఒకవేళ ఎవరైనా సాతాను చేత దాడి don't go and sit there and say, oh, Satan is attacking you, oh, it will attack you further. వారి దగ్గరికి వెళ్ళి సాతాను ఓ మీ పైన దాడి చేస్తున్నాడు, ఇంకా దాడి చేయబోతున్నాడని ప్రసంగించు. Kallas, finish your story is finished. Satan's eye is upon your family life. నీ యొక్క కుటుంబం జీవితం అయిపోయింది, సాతాను మీ పైన కుటుంబం పైన దృష్టి పెట్టాడని చెప్తాడు. It's good to encourage them. వారిని ప్రోత్సహించడం మంచిదే, but కానీ it's more better to pray for them. వారి కొరకు ప్రార్థించడం శ్రేష్టమైనది. Do you have a praying friend? మీకు ప్రార్థించే స్నేహితులు ఉన్నారా? Even if you do not have, ఒకవేళ మీకు లేకపోయినా, if you are listening to this message, ఈ మెసేజ్ మీరు you వింటున్నట్లయితే, have a praying friend in heaven. పరలోకంలో మీ కొరకు ప్రార్థించే స్నేహితుడు He is an advocate for you. మీ కొరకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. He will stand in front of the Father for you. మీ కొరకు తండ్రి ముందు ఆయన నిలుచుంటారు. He will stand. He will not sit and talk. He will stand in front of the Father మీ for you. పక్షమున తండ్రి ముందు నిలుచున్న వారు ఉన్నారు. కూర్చోరండి. See John 15:15. యోహాను This he stands up before the Father and he pleads for you. తండ్రి ముందు ఆయన మీ పక్షమున వేడుకుంటున్నారు, చెబుతున్నారండి. Now you tell me, do you want this kind of a best friend? చెప్పండి, ఎటువంటి శ్రేష్టమైన All your friends are useless friends. మీ యొక్క స్నేహితులందరూ విలువలేని గాయం మీద గాయం రేపుతా ఉంటారు. గాయం మీద గాయం. నీకు ఎందుకు ఇట్లా జరిగిందంటే నేను చెప్తాను, నాకు తెలిసిందో నీకు తెలీదు, ఊరుకో, నేను చెప్తాను. You don't know. You did this. You did that.
But you know what Job said? కానీ యోబు ఏం చెప్పాడు You తెలుసా? are all miserable comforters. మీరందరూ కూడా ఆదరణకర్తలుగా You లేరు. really don't know me. నాకు నిజంగా మీరు ఎవరు ఏం తెలియదు. Oh, I know somebody in heaven. కానీ పరలోకంలో నాకు తెలిసిన వ్యక్తి Oh, he speaks for me. నా కొరకు ఆయన He మాట్లాడతారు. is my advocate. నా యొక్క ఉత్తరవాది ఆయనే And I will see him one day. ఒక రోజు ఆయన నేను I will చూడబోతున్నాను. see him one day. ఒక రోజు నేను ఆయనను చూస్తాను. Hallelujah. హల్లెలూయా. Go to this best friend. ఈ యొక్క బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి. Hallelujah. హల్లెలూయా. This God is a praying God. ఈ యొక్క దేవుడు ప్రార్థించే దేవుడు. If you have a praying pastor, మీకు ప్రార్థించే పాస్టర్ you have a ఉంటే, best pastor in the మీకు world. బెస్ట్ పాస్టర్ If you have a praying mother, మీకు ప్రార్థించే you తల్లి have the ఉంటే, best mother. మీకు శ్రేష్టమైన తల్లి If you have a praying father, మీకు ప్రార్థించే తల్లి oh, ఉంటే, your family will be like Obed-Edom మీ family. యొక్క కుటుంబము ఒబేదెదోము కుటుంబముగా If ఉంటుంది. you have a praying leader మీకు in the ప్రార్థించే nation, నాయకుడు ఉంటే గనక the nation is blessed. ఆ దేశం ఇది Hallelujah. హల్లెలూయా. A praying friend is the greatest friend. ప్రార్థించే స్నేహితుడు గొప్ప How many of స్నేహితుడు. you all know Charles Grandison Finney? చార్ల్స్ గ్రాండిసన్ ఫిన్ ఎంతమంది He's తెలుసు? one of the greatest revivalists in Christianity. క్రైస్తవ్యంలో చాలా గొప్ప ఉజ్జీవ కారకుడు ఆయన. You know why? ఎందుకో తెలుసా? He was a praying man, okay, అతను ప్రార్థించే వ్యక్తి కానీ but he had a friend. తనకు ఒక స్నేహితుడు. Nobody knew about him. ఆ స్నేహితుని కొరకు ఎవరు His తెలియదు. name is Daniel Nash. తన పేరు డానియల్ నాష్ అండి. He was a father of a church. ఒక చర్చికి ఒక తండ్రిగా ఉన్నారు. And wherever there was a meeting for Charles Finney to attend, చార్ల్స్ ఫిన్నీ గారికి ఏదన్నా మీటింగ్ ఉంటే కనుక he ఇక్కడ would go 3 days prior to the meeting. 3 రోజుల ముందుగా ఈ వ్యక్తి వెళ్ళేవాడు. Not to distribute pamphlets, పాంప్లెట్స్ పంచడానికి కాదండి. not to announce about the meetings, మీటింగ్స్ కొరకు ప్రకటించడానికి not కాదు. to publicize, దాన్ని పబ్లిసైజ్ not చేయడానికి to see the ground and everything. గ్రౌండ్ చూడడానికి He అన్నిటి would go into a small hotel, కానీ డానియల్ నాష్ ఒక చిన్న హోటల్కి వెళ్ళేవాడు. fast and pray for 3 days. 3 రోజులు ఉపవాసం ఉండేవాడు. He won't eat anything. ఏది తినకపోయేవాడు. Sometimes he would go into a cellar if he doesn't find a motel. కొన్నిసార్లు హోటల్ లేకపోతే ఒక సెల్లార్లోకి వెళ్ళిపోయేవాడు. He would go inside in a barnyard ఆ యొక్క బాన్ యార్డ్ దగ్గరికి వెళ్ళిపోతుండే. and he would sit there and pray. అక్కడ కూర్చొని ప్రార్థిస్తుండే. On the day of the meeting, ఆ మీటింగ్ రోజున when Charles Finney would arrive, ఎప్పుడైతే చార్ల్స్ ఫిన్నీ గారు అక్కడ వస్తారు, when he was walking on the street, ఆ యొక్క వీధిలో నడుస్తూ వెళుతుంటారు, and there was one bar, అక్కడ ఒక బార్ ఉందండి. and so many people were there, ruthless people, reckless people, drunkard people were there. అక్కడ చూస్తే చాలా చెడ్డ వ్యక్తులు, మద్యపానం ఉన్నవారు అనేక మంది They were ఉన్నారు. all drinking and standing there. అక్కడ అందరు తాగుతూ నిలుచున్నారు. The morning of the meeting, ఆ యొక్క మీటింగ్ జరుగుతున్న ఉదయం Charles Finney just walks చార్ల్స్ ఫిన్నీ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు అంతే. towards that meeting. ఆ యొక్క మీటింగ్ వైపు. He didn't preach anything. ఏం ప్రసంగించలేదు అక్కడ, He didn't shout anything. ఏం అరవలేదు అక్కడ. He was just walking. కేవలం నడుస్తూ The వెళ్తున్నారు. people in the bar, కానీ అక్కడ ఉన్న బార్ లో they ఉన్నవారు, knelt down. వారు మోకరించారు. They started praising God. వారు దేవుని స్తుతించడం They started మొదలుపెట్టారు. confessing their sins. వారి పాపములు ఒప్పుకోవడం మొదలు పెట్టారు. They were repentant. వారు పశ్చాత్తాపపడుతున్నారు. Charles Finney did not preach anything. అక్కడ చార్ల్స్ ఫిన్నీ గారు ఏం బోధించలేదు, Somebody was praying behind Charles కానీ Finney. చార్ల్స్ ఫిన్నీ గారి వెనకాల ఒక స్నేహితుడు ప్రార్థిస్తున్నాడు. That friend would not eat anything without even saying, Lord, I will eat only if there is revival in this nation. ఈ యొక్క చార్ల్స్ ఫిన్నీ గారి స్నేహితుడు అసలు తినకపోతుండే. ఎప్పటివరకు వెళ్తే ఈ దేశంలో ఉజ్జీవం You చూసే వరకు do not తినడు. know to have a praying friend like that. మీకు తెలియదు ఇటువంటి ఆ ఒక ప్రార్థించే స్నేహితుడు అంటే ఎంత గొప్పదని. Charles Finney చార్ల్స్ ఫిన్నీ was a prayer warrior. ప్రార్థించే శూరుడే. But even before he came, కానీ తను వచ్చే కంటే ముందు ఆ దేశాన్ని, ఆ స్థలాన్ని ఊపింది ఎవరో తెలుసా? ఒక్క స్నేహితుడు, ఆయన పేరు డానియల్ నాష్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు, ప్రార్థన చేశాడు. He prayed. ఆమేన్. He prayed for his friend. తన స్నేహితుని కొరకు ప్రార్థించారు. This person was a father. He had an own church. తనకు సొంత సంఘం ఉందండి తనకి. But people did not come for his preaching. కానీ తన యొక్క ప్రసంగం కొరకు ఎవరు రాకపోతే, So he decided, కాబట్టి ఒక తీర్మానం తీసుకున్నాడు. okay, people are not coming to my church. సరే, నా సంఘానికి మనుషులు రావట్లేదు, I will pray. నేను He ప్రార్థిస్తాను. started praying ప్రార్థించడం for మొదలుపెట్టాడు. revivalist. ఒక ఉజ్జీవ కారకుని Then కొరకు. one day, ఒక రోజు Charles Finney came to his town. చార్ల్స్ ఫిన్నీ గారు తన He పట్టణంకి saw వచ్చారు. the fire in Charles Finney. చార్ల్స్ ఫిన్నీ జీవితంలో దేవుని అగ్నిని And from చూశారు.
that day onwards, ఆ రోజు నుండి he shook hands with Charles Finney. చార్ల్స్ ఫిన్నీకి చేతును Not ఇచ్చారు. say I'm your friend, నేను నీ స్నేహితుడిని చెప్పాను. not to give a friendship band. ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇవ్వడానికి He కాదు. shook hands with his friend. ఈ యొక్క స్నేహితునితో He చేతులు said, కలిపాడు. చెప్పాడు, wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, whichever meeting you go, ఏ మీటింగ్ కి వెళ్ళినా, I will go there 3 days. 3 రోజుల ముందు I నేను will అక్కడికి go there వెళ్తాను. for 1 month. ఒక నెల ముందు I వెళ్తాను. will నేను అక్కడికి. pray. నేను There ప్రార్థిస్తాను. will be huge revival. అక్కడ గొప్ప ఉజ్జీవం వస్తుంది. During Charles Finney times, ఆ యొక్క చార్ల్స్ there ఫిన్నీ was సమయంలో fire falling down on the nations. ఆ యొక్క దేశంలో పైన అగ్ని కుమ్మరింపబడుతుండేది. Praying friend. ప్రార్థించే Praying స్నేహితుడు. friend. ప్రార్థించే స్నేహితుడు. Does So Church have a praying friend? ఈ యొక్క సో సంఘంలో ప్రార్థించే స్నేహితులు ఉన్నారా? Paul had a praying friend. పౌలు కూడా ప్రార్థించే స్నేహితులు Paul ఉన్నారు. had many praying friends. అనేక ప్రార్థించే స్నేహితులు ఉన్నారు And పౌలుకు. one church had a very wonderful praying friends. ఒక సంఘంలో ఒక శ్రేష్టమైన ఒక ప్రార్థించే స్నేహితుడు ఉన్నారు. The name of the church is Colossae. ఆ యొక్క సంఘం పేరు కొలసి సంఘం. Colossians 4:12. కొలసి 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. This church had a praying partner. His name was Epaphras. ఈ యొక్క సంఘమునకు ఒక ప్రార్థించే ఒక భాగస్వామి ఉన్నాడు. తన పేరు ఎపఫ్రా. He's always wrestling in prayer for this church. ఎప్పుడు కూడా ఈ యొక్క సంఘం కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. Does So Church have a praying friend? ఈ యొక్క సంఘములో ఇటువంటి ప్రార్థించే స్నేహితులు ఉన్నారా? Mornings, brothers will come and say, today I prayed for the church, for the revival in the church. ఉదయం ఇక బ్రదర్స్ వచ్చి చెప్తారు, జీవం వచ్చిన Last week, volunteers came and told me, Komli came and told me one thing. గడిచిన వారం కోమ్లి అనే వాలంటీర్ వచ్చి After చెప్పారు. the workers of vineyard meeting, ఆ యొక్క తోట మాలి పని ఉంది కదా, all the ద్రాక్ష తోట girls పనివారం came meeting early. తర్వాత వాళ్ళందరూ తర్వాత They తొందరగా prayed వచ్చారు. over every chair. ప్రతి చైర్ పైన They ప్రార్థించారు. prayed over every person that is going to come. ఎవరైతే రాబోతున్నారో అందరి కొరకు ప్రార్థించారు. And they testified. ఆ తర్వాత వారు సాక్షి Today we have seen the result occur. ఈ రోజు మేము రిజల్ట్ చూసాము. All the days you were saying, come on, pray over every chair. We didn't know the result. అన్ని రోజుల్లో మేము ఆ యొక్క చైర్ పైన ప్రార్థించమని చెప్పినప్పుడు చేయలేదు, రిజల్ట్ చూడలేదు అక్క. When you were speaking last week, గడిచిన వారం మీరు మాట్లాడుతున్నప్పుడు every person was attentive. ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టి విన్నారు. Everybody sitting in the chair, they were listening to the passionate word of God. ప్రతి ఒక్కరు చైర్లో కూర్చొని వాక్యమును They శ్రద్ధతో are వింటున్నారు. receiving the word of God. దేవుని వాక్యమును పొందుకుంటూ వింటూ You do not know, if you pray, the church will change. మీకు తెలియదండి, మీరు ప్రార్థిస్తే సంఘము మార్చబడుతుంది. Peter, the disciple, had a apostle, had a praying church. ఈ యొక్క ఆ యొక్క పౌలుకి ఆ యొక్క ప్రార్థించే సంఘం ఉన్నదండి. He was put in prison. ఆ యొక్క చెరసాలలో వేయబడ్డాడు. He couldn't pray for himself. పేతురు తన కొరకు He was ప్రార్థించలేకపోతున్నాడు. old and he was tired. తను అలసిపోయాడు పూర్తిగా. Who prayed for him? అప్పుడు ఎవరు The ప్రార్థించారు? whole church. సంఘమంతా పేతురు The Bible says బైబిల్ in చెప్తుంది. Acts chapter 12 verse 5. 12:5 అపోస్తలుల కార్యంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన శక్తితో చేయుచుండెను. దేవునితో ప్రార్థన చేసింది. అప్పుడు ఏం జరిగింది? 12th verse. All the doors of the prisons were open. అక్కడ చూస్తే ఆ యొక్క చెరసాల అన్ని కూడా తెరవబడ్డాయి, ద్వారములు All the doors were open. అన్ని ద్వారములు He తెరవబడ్డాయి. suddenly saw an angel coming and helping him. ఒక దేవదూత వచ్చి సహాయం చేస్తున్నాడు అక్కడ. If you have a praying friend, మీకు కూడా ప్రార్థించే if you are a స్నేహితుడు ఉంటే, praying mother, మీరు ప్రార్థించే తల్లిగా ఉంటే your children's doors are going to be opened. మీ యొక్క పిల్లలకు ద్వారములు తెరవబడతాయి. Angels will come and help them in their careers. వారి యొక్క కెరియర్ లో దేవదూతలు వచ్చి సహాయం చేస్తారు. Praying fathers, ప్రార్థించే తండ్రులారా, pray for your మీ children. పిల్లల కొరకు Pray for your ప్రార్థించండి. wife. మీ యొక్క భార్య కొరకు ప్రార్థించండి. Who prayed for his wife in the Bible? Somebody say. బైబిల్లో భార్య కొరకు ప్రార్థించింది ఎవరు? Isaac prayed. ఇస్సాకు ప్రార్థించాడు. Who prayed for the nation of Israel in Moses, of course, in 127 provinces. 127 సామ్రాజ్యములలో ఇశ్రాయేలు కొరకు ప్రార్థించింది. One queen prayed. ఒక్క రాణి ప్రార్థించింది. How many of you all know Paul Yonggi-cho? పౌలు యంగిచ గారు ఎంతమంది తెలుసు? You know him, but nobody knows his mother-in-law. కానీ తన యొక్క అత్తగారు ఎవరికి తెలియదండి. Her name is Choi Ja-shil. తన పేరు చాయ్ జాషి. What's her name? తన పేరేంటిది? చాయ్ జాషిల్. The revival of Paul Yonggi-cho. పౌలు యంగిచ గారి ఉజ్జీవమునకు The church in Korea. ఆ యొక్క కొరియా సంఘంలో, It's the world largest church. ప్రపంచంలోనే
అతిపెద్ద సంఘం అది. You know what he said? తను ఏం చెప్పారు తెలుసా? Without my praying mother-in-law, నా యొక్క ప్రార్థించే అత్తగారు I లేకుంటే wouldn't have been what I am today. ఈ రోజు నేను అలా ఉండకపోయేవాడిని. These are all unseen heroes. వీళ్ళంతా కూడా కనిపించని హీరోస్. They cannot be seen. వారు కనిపించరు అందరికి. But the Bible says, కానీ బైబిల్ చెబుతుంది, even if people credit you or don't credit you, ఒకవేళ మనుషులు మీకు పేరు ఇచ్చినా ఇవ్వకపోయినా one day they will go to heaven. ఒక రోజు పరలోకానికి వెళ్తారు వారు. They will be known. వారు అక్కడ తెలవబడతారు. And they will know who prayed for you. మీ కొరకు ఎవరు ప్రార్థించారో కూడా Maybe today ఈ రోజు you do not know that your pastor prays for you. ఒకవేళ మీ పాస్టర్ ప్రార్థిస్తున్నారో One day తెలియకపోవచ్చు. when you go to heaven, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఒక God రోజు will release to you దేవుడు మీకు బయలుపరుస్తాడు అక్కడ. what you know, ఏది తెలుసా? how your mother prayed for you, మీ తల్లి మీ కొరకు how ఎలా your ప్రార్థించారు? father prayed for మీ you, తండ్రి ఎలా how ప్రార్థించారు? your children were crying for you, మీ కొరకు how పిల్లలు ఎలా many times they were in knees for you. అనేక మార్లు మీ కొరకు They are praying for you. మీ కొరకు ప్రార్థిస్తున్నారు అనేక మార్లు. If you are praying, మీరు ప్రార్థిస్తే ఒకవేళ don't worry about people not recognizing your prayers. మీ యొక్క ప్రార్థనలు గుర్తుపట్టకపోతే దాన్ని Keep పట్టించుకోండి. praying. ప్రార్థిస్తూనే ఉండండి. Keep praying. ప్రార్థిస్తూనే ఉండండి. Hey, you know, Mordecai prayed for Israel. ఇశ్రాయేలు కొరకు మొర్దెకై ప్రార్థించారు. Esther prayed for Israel. ఇశ్రాయేలు కొరకు ఎస్తేరు ప్రార్థించారు. The place of Haman went to Mordecai. ఆ యొక్క హామాను స్థానము మొర్దెకైకి వచ్చేసింది. When you pray for your friends, మీ యొక్క స్నేహితుల కొరకు మీరు when you ప్రార్థిస్తే, pray for somebody, ఎవరి కొరకైనా ప్రార్థిస్తే God will restore your fortunes. దేవుడు మీ యొక్క క్షేమ స్థితిని God will మార్చిస్తారు. give you the best designation. మీకు శ్రేష్టమైన స్థానమును దేవుడు ఇస్తారు. Who was Haman? హామాన్ ఎవరండి? He was the prime minister of the king. ఆ యొక్క రాజుకి nation. ప్రధాన మంత్రిగా ఉన్నారు Who దేశానికి. was Esther? ఎస్తేర్ ఎవరు? She was the queen. తను రాణిగా ఉన్నారు. But what she could not do to Mordecai, కానీ మొర్దెకైకి తను ఏదైతే చేయలేకపోయిందో, Mordecai's prayers and Esther's prayers made Mordecai become that. మొర్దెకై ప్రార్థన, ఎస్తేర్ ప్రార్థన మొర్దెకైకి ఆ స్థానం Hallelujah. వచ్చేటట్టు చేసింది. హల్లెలూయా. Anytime did Esther go, I am the queen, the king asked, నీకు రాజ్యం మట్టుకైనా సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. మొర్దెకై గురించి ఒక మాట చెప్పేద్దాము, చెవులో పడేద్దాము, మా పెద్ద ఆయన చాలా కష్టపడ్డాడు, నేను అనాథ పిల్లని చెప్పేద్దాము అనుకోలేదు. They just prayed. ప్రార్థించారు. They prayed for the nation. దేశం కొరకు They ప్రార్థించారు. prayed for their fellow Jews. వారి యొక్క సహ యూదుల కొరకు ప్రార్థించారు. And what happened? తర్వాత ఏం జరిగింది? Haman's place. హామాను యొక్క స్థానం, He was the prime minister. ప్రధానమంత్రిగా ఉన్నాడండి. His fortunes, తన యొక్క his క్షేమ స్థితి, assets, తన యొక్క ఆస్తులు, his inheritance, తన యొక్క స్వాస్థ్యం all went to అన్ని కూడా ఎవరికి వెళ్ళాయి? a praying man, ఒక ప్రార్థించే వ్యక్తికి వెళ్ళిపోయాయి. Mordecai. మొర్దెకైకి వెళ్ళిపోయాయి. Hallelujah. హల్లెలూయా. Are you praying, friend? అందరూ ప్రార్థించే స్నేహితులు Are you ఉన్నారా మీరు? praying? మీరు ప్రార్థించే Are you స్నేహితులు ఉన్నారా? praying? ప్రార్థిస్తున్నారా? Stop praying more about yourself. మీ కొరకు ప్రార్థించడం ఎక్కువ ఆపేయండి. Start praying more about your friend. మీ స్నేహితుల కొరకు ఎక్కువ ప్రార్థించడం మొదలు Hallelujah. పెట్టండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm going to close in 5 minutes. 5 నిమిషాల్లో ముగిస్తాను. They are competitive friends. కొంతమంది పోటీ పడేటటువంటి స్నేహితులు So ఉంటారు. I'll tell you a small humorous story. ఒక చిన్న కథ మీకు చెప్తాను. You know, man was being blessed. మనిషి దీవించబడి ఉన్నారు. So his neighbor saw that he was blessed. His neighbor, his friend saw that the man was blessed. ఈ యొక్క స్నేహితులు ఈ యొక్క వ్యక్తి ఆశీర్వదింపబడి ఉండటం గమనించి చూశారు. So he started praying to God. కాబట్టి తను దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. Lord, ప్రభువా, whatever you gave my friend, నా యొక్క స్నేహితునికి ఏదైతే ఇచ్చావో give me twice of it. నాకు రెండంతలకు ఇవ్వని ప్రార్థించాను. If you gave him one car, ఒకవేళ నా స్నేహితునికి ఒక కారు ఇస్తే give me నాకు ఎన్ని ఇవ్వాలి? twice of it. 2 కార్లు, రెండంతలు You ఇవ్వు. gave him one house, ఒక ఇల్లు ఇచ్చావు నా give స్నేహితుడికి, me 2 houses. నాకు 2 ఇల్లులు ఇవ్వు ప్రభువా. The friend heard his prayer. ఆ స్నేహితుడు విన్నాడు ఈ ప్రార్థన. This friend, ఈ స్నేహితుడు very very clever friend, చాలా తెలివి కలిగిన వ్యక్తి. he prayed, తనేం ప్రార్థించాడు తెలుసా? Lord, remove one eye. ప్రభువా నాకు కన్ను తీసే ప్రభువా అని ప్రార్థించాడు. What పక్కన happened ఉన్న to the other friend? ఇంకో స్నేహితునికి ఏమొస్తుంది అప్పుడు? Then he stopped praying about it. అప్పుడు ప్రార్థించడం ఆపేశాడు ఆ స్నేహితుడు. So be a praying friend, not a competitive friend. కాబట్టి ప్రార్థించే స్నేహితునిగా ఉండండి. Pray పోటీ పడే for స్నేహితుడు. betterment of your friends. మీ స్నేహితుని క్షేమము కొరకు, మేలు కొరకు ప్రార్థించండి. Don't be jealous about them, వారి కొరకు అసూయ పడొద్దు మీరు. because tomorrow ఎందుకంటే రేపటి రోజున God will hear your prayers దేవుడు మీ ప్రార్థనలు and వింటాడు. bless you in double. మీకు రెండంతలుగా You want ఆశీర్వదిస్తాడు. double trouble or you want double blessings? మీకు రెండంతల కష్టం కావాలా లేకపోతే రెండంతల ఆశీర్వాదం కావాలా? Double trouble, I just told you the story. ఇంతమందికి చెప్పానుగా 2 కన్నులు పోతే ఒక్కొక్క కన్ను పోతే ఆ స్టోరీ. So don't be jealous, కాబట్టి అసూయ ఉండొద్దు మీకు. but pray for your friend. కానీ స్నేహితుల కొరకు Pray ప్రార్థించండి. more for them. వారి కొరకు ఎక్కువ The ప్రార్థించండి. more you pray, ఎక్కువ ప్రార్థిస్తే you know, when Abimelech
ఎబిమెలెకు చూస్తే he came to Abraham అబ్రహాం దగ్గరికి and asked for his wife. తన భార్యను అడిగాడు. And suddenly everything, God spoke to them and everything happened, and then he got angry and Abimelech said, you go off. ఒకరోజు ఏం జరిగింది, దేవుడు అబిమెలెకుతో మాట్లాడాడు, కోప్పడ్డాడు, తర్వాత ఏంది పంపించేసి కోప్పడ్డాడు అబిమెలెకు కూడా అబ్రహాం పైన. Then he said, ఆ తర్వాత చెప్పాడు తను, in the dream God told me, ఆ యొక్క కలలో దేవుడు నాతో చెప్పాడు, you are a prophet. ఆ యొక్క అబ్రహాము ప్రవక్త. So pray for me, the king said. కాబట్టి అబిమెలెకు రాజు ఏమన్నాడు, అబ్రహాము నా కొరకు ప్రార్థించు అని చెప్పాడు. When Abraham prayed for the king, ఎప్పుడైతే అబ్రహాం రాజు when కొరకు Abraham prayed ప్రార్థించాడో, for that nation, ఆ దేశం కొరకు అబ్రహాం ప్రార్థించాడో, all the barren wombs started to conceive. అక్కడున్న గొడ్రాలుగా ఉన్న ప్రతి గర్భము కూడా ఫలించడం మొదలు పెట్టింది. But Abraham's wife did not still conceive. కానీ అయినప్పటికీ అబ్రహాం భార్యకి ఇంకా గర్భం రాలేదు. He did not complain to God. కానీ దేవునికి ఫిర్యాదు Oh చేయలేదు. Lord, when I prayed, they were conceiving. ప్రభువా నేను ప్రార్థిస్తే వారికి గర్భం వస్తుంది, What about me? నా విషయం ఏంటిది He ప్రభువా? didn't say. దేవుడు He చెప్పలేదు. just అబ్రహాం believed in God. దేవుని నమ్మాడు. Can we all rise up today? అందరూ కూడా If the Holy Spirit పరిశుద్ధాత్ముడు is urging you ఈ రోజు ఆయన ప్రేరేపిస్తున్నాడు to pray for somebody ఒకరు ఎవరైనా ఒకరి కొరకు on this ప్రార్థించు. friendship day, ఈ యొక్క స్నేహితుల రోజు pray for them, వారి కొరకు ప్రార్థించు. because God is going to reward you also for that. ఎందుకంటే దేవుడు మీకు దాని కొరకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. Whether he or she is your friend or your mother or your sister or your wife or your husband or your brother, whoever it might be. వారు ఎవరైనా సరే, మీ స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఎవరైనా సరే. I want so church to have Nash's spirit, Nash. ఈరోజు ఈ యొక్క నాష్ వారి యొక్క ఆత్మను కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. I want you to pray for this church too. ఈ యొక్క సంఘం కొరకు కూడా ప్రార్థించాలని I want కోరుతున్నాను. you to pray for the pastors too. పాస్టర్స్ కొరకు కూడా ప్రార్థించాలని I ఇష్టపడుతున్నాను. want you to pray for your fellow volunteers and fellow church members. మీ యొక్క తోటి వాలంటీర్స్ కావచ్చు, సంఘస్థుల కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. I want to give you a testimony. ఒక సాక్ష్యం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. I had a friend, her name was Swati. నాకు ఒక స్నేహితురాలను, తన పేరు స్వాతి. She used to fail in all subjects. తన అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అవుతూ ఉండే. Every time people were looking down on her. ప్రతిసారి కూడా తనను నీచంగా చూస్తున్న అందరూ. When we were in convent schools, మేము కాన్వెంట్ స్కూల్లో ఉన్నప్పుడు when a dull student is there, ఏదైనా డల్ స్టూడెంట్ ఉంటే గనక no one would like to sit with her. ఆ డల్ స్టూడెంట్ ఎవరితో కూర్చోడానికి ఇష్టపడేవారు No కాదు. one would like to be friends with her. వారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు. I saw her being lonely. తను ఒంటరిగా ఉండడం గమనించి I saw her crying. తను ఏడవడం నేను చూశాను. I saw her living a very lonely life because she failed in all subjects. తను ఒంటరిగా నేను జీవించడం చూశాను, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయింది తను. When I was in 7th, నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు we had board exams. మాకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేప్పుడు In 7th class, 7వ తరగతిలో when I saw that she came to 7th class, ఎప్పుడైతే 7వ తరగతికి ఆ స్నేహితురాలు వచ్చినప్పుడు by grace marks, ఆ యొక్క గ్రేస్ మార్క్స్ తో then I decided అప్పుడు నేను తీర్మానం I తీసుకున్నాను. will wake up 3 a.m. for my friend. నా స్నేహితురాలు కొరకు ఉదయం 3 గంటలకు లేస్తాను. I will pray for her the whole year. తన కొరకు సంవత్సరం అంతా ప్రార్థిస్తాను. Every day I would wake up. ప్రతిరోజు మేల్కొంటుండే ఉదయమే. It's not that I was a very good student. నేనేదో మంచి స్నేహితుడు. I also failed in Telugu, నేను కూడా తెలుగులో ఫెయిల్ అయ్యాను, in all languages. ఆ యొక్క లాంగ్వేజెస్. But I did not pray for myself. కానీ నా కొరకు నేను ప్రార్థించుకోలేదు. In my 7th standard, నా యొక్క 7వ తరగతిలో I prayed for Swati. స్వాతి అనే స్నేహితురాలు Every కొరకు day I ప్రార్థించాను. prayed for her. ప్రతిరోజు You know ప్రార్థించాను. what happened? ఏం జరిగిందో తెలుసా? She passed with 60% marks, 60% మార్కులతో ఆమె పాస్ అయింది. with a huge applause from the school. ఆ యొక్క స్కూల్ నుంచి గొప్ప ఒక ప్రశంసలతో పాస్ అయింది ఆమె. It was not me. నేను కాదండి, It was the Holy Spirit in me who helped me to pray for her. నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే తన కొరకు ప్రార్థించి You do not know the power of interceding. విజ్ఞాపన యొక్క శక్తి ఇంకా మీకు చాలా మందికి తెలియదు. James 5:16 says, యాకోబు 5:16 చెబుతుంది, pray for one another. ఒకరికొకరు ప్రార్థించండి. Pray for one another. ఒకరికొకరు ప్రార్థన The చేయండి. prayer of a righteous person is powerful and effective. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైన బహుబలంగా లేదు. Samuel said, సమూయేలు చెబుతున్నా, far be it from me that I should sin against the Lord, failing to pray for you. మీ కొరకు ప్రార్థించకపోతే గనక నేను దేవుని ముందు గొప్ప పాపము చేసిన వాడిని అయితాను అంటున్నాడు. Samuel prayed. సమూయేలు Moses ప్రార్థించాడు. prayed. మోసెస్ ప్రార్థించాడు. Abraham prayed. అబ్రహాం ప్రార్థించాడు. Job prayed. యోబు ప్రార్థించాడు. Esther prayed. ఎస్తేరు ప్రార్థించాడు. Mordecai prayed. మొర్దెకై ప్రార్థించాడు. Epaphras prayed. ఎపెఫ్రా ప్రార్థించాడు.
Church prayed for Peter. సంఘము పేతురు కొరకు ప్రార్థించి. If you are a praying friend, మీరు కూడా ప్రార్థించే స్నేహితులుగా ఉండండి. remember, గుర్తుపెట్టుకోండి, your reward is also coming. మీ యొక్క బహుమానం కూడా You will వస్తుంది. receive double measure. మీరు రెండంతలుగా పొందుకోబోతున్నారు. Pray for your enemies. మీ శత్రువుల కొరకు ప్రార్థించండి. Pray for your friends. మీ స్నేహితుల కొరకు Pray for ప్రార్థించండి. every person that the Holy Spirit is urging you today. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీకు ప్రేరేపిస్తున్న ప్రతి ఒక్కరి Is కొరకు any of ప్రార్థించండి. your friend in debts? మీ యొక్క స్నేహితులు ఎవరైనా అప్పుల్లో ఉన్నారా? Is your friend having delay in marriage? ఒక వివాహంలో ఆలస్యం అవుతున్న వారు ఉన్నారా? Is your friend not having a job? ఉద్యోగం లేని స్నేహితులు ఎవరైనా ఉన్నారా? Can you pray for them? వారి కొరకు ఈ రోజు ప్రార్థిస్తావా? Is your friend not conceiving? ఒకవేళ మీ స్నేహితుడు ఇంకా గర్భఫలం Can లేకపోతే you pray for them? వారి కొరకు ప్రార్థిస్తావా? ఈ రోజు You are standing in front of an advocate. మీరు ఒక ఉత్తరవాది ముందు నిలుచొని ఉన్నారు ఈ రోజు. న్యాయవాది మంచి దేవుడు, and he is saying, I will listen to your prayer. ఆయన చెబుతున్నాడు, మీ ప్రార్థన వింటానని I will చెబుతున్నాడు. take your prayer to my Father. నా తండ్రి దగ్గరికి మీ ప్రార్థన Come తీసుకొని on, వెళ్తాను. church, pray for your pastors. సంగమా నీ యొక్క పాస్టర్స్ కొరకు Pray for ప్రార్థించండి. David Anna. దేవుడు అన్న కొరకు Pray ప్రార్థించండి. that God's spirit and the strength be upon his life. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క హస్తము తన As జీవితంపై you ఉండాలని pray. ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు Oh, let the Lord fill him. దేవుడు తన And may the Lord fill you too. మిమ్మల్ని కూడా దేవుడు నింపునుగాక. Pray for Pastor Divya. దివ్య గారి కొరకు ప్రార్థన చేయండి. As you pray, మీరు may ప్రార్థిస్తున్నప్పుడు God use you more mightily. దేవుడు మిమ్మల్ని కూడా బలంగా May God వాడుకొనుగాక. give you long life. మీకు దీర్ఘాయుష్షు దేవుడు Pray ఇచ్చునుగాక. for their daughters, వారి కుమార్తెల కొరకు ప్రార్థించండి. for their careers. వారి కెరియర్స్ కొరకు May ప్రార్థించండి. your generation be blessed as toppers. మీ యొక్క తరము కూడా గొప్ప టాపర్స్ గా Pray for your దీవించబడునుగాక. church members. మీ సంఘస్థుల కొరకు ప్రార్థించండి. Pray for volunteers. వాలంటీర్స్ కొరకు How ప్రార్థించండి. much they are losing sleep to come here. ఇక్కడ రావడానికి ఎంత నిద్రను కోల్పోతున్నారు. How much they are working. వారు ఎంత ఎక్కువ పని చేస్తున్నారు. How much they are living a pure life to serve the Lord. దేవుణ్ణి సేవించడానికి ఎంత Oh, పవిత్ర జీవితం pray for జీవిస్తున్నారు. them. వారి కొరకు ప్రార్థించండి. Pray for the musicians. Musicians కొరకు Pray for the ప్రార్థించండి. singers. ఆ పాటలు పాడే వారి Let కొరకు their ప్రార్థించండి. talent be anointed. వారి తలాంత Pray అభిషేకింపబడును. for our media brothers. మీడియా బ్రదర్స్ కొరకు Pray ప్రార్థించండి. for the sound. సౌండ్ వారి కొరకు Pray for ప్రార్థించండి. their families. వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. Hallelujah. హల్లెలూయా. As you pray, మీరు ఇప్పుడు as you ప్రార్థిస్తున్నారు. pray, మీరు ప్రార్థిస్తున్నారు. as you pray, మీరు ప్రార్థిస్తూ the church ఉండగా is going to see the revival. సంఘము జీవం చూడబోతుంది. And your house is going to see a revival. మీ యొక్క కుటుంబం కూడా ఉద్యమం చూడబోతుంది. Come on, pray. ప్రార్థించండి అన్న. I won't leave you if you're not praying. మీరు ఇప్పుడు ప్రార్థించకపోతే Raise your విడిచిపెట్టండి. hands up in the sky. అందరూ కూడా పైకి రెండు Oh, చేతులు లేపండి. say, Lord, రెండు చేతులు లేపి I చెప్పండి. pray for my ఓ friends. ప్రభువా, నా స్నేహితుల కొరకు As you ప్రార్థిస్తున్నాను. prayed for your నీ friends, స్నేహితుల కొరకు నువ్వు ఎలా I am ప్రార్థించావు? praying for them, నేను Lord. కూడా ప్రార్థిస్తున్నాను. Oh, give them strength, ఓ Lord. వారికి బలం ఇవ్వు. Oh, I'm praying for my friends. నా స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాను As soon అయ్యా. as Job prayed, ఆ స్నేహితుడి కొరకు యోబు ప్రార్థించిన as వెంటనే soon as Job prayed, యోబు ప్రార్థించిన వెంటనే as soon as Job prayed యోబు ప్రార్థించిన వెంటనే for his friends, ఆ యొక్క యోబు స్నేహితులు, for those friends who ridiculed him, ఎవరైతే స్నేహితులు తనను నీచంగా చూశారో, for those friends who insulted him, తనని ఎవరైతే అవమానపరిచారో, for స్నేహితులు those friends who discouraged him. ఏ స్నేహితులైతే నిరుత్సాహపరిచారో, When Job prayed for those friends who persecuted him, తనను హింసించిన స్నేహితుల కొరకు యోబు as ప్రార్థించినప్పుడు, he prayed, యోబు ప్రార్థించినప్పుడు, as he prayed, యోబు you know ప్రార్థించినప్పుడు what God did to Job? యోబుకి దేవుడు ఏం చేశాడో తెలుసా? God restored the fortune. ఆ యొక్క యోబు క్షేమ స్థితిని మరలా దేవుడు Oh, ఇచ్చాడు. my Lord is restoring you. ఓ నా దేవుడు నీకు మరలా Oh, సమకూరుస్తున్నాడు. the God of heaven is restoring your prosperity. పరలోక దేవుడు నీ యొక్క ఐశ్వర్యమును మరలా నీకు As you're అనుగ్రహిస్తున్నాడు. praying for your business friend, మీ యొక్క వ్యాపారంలో స్నేహితుని కొరకు ప్రార్థిస్తున్నప్పుడు may God restore your business. మీ యొక్క వ్యాపారము దేవుడు మరలా బాగు చేయునుగాక. Whatever you're praying for your friends, మీ యొక్క స్నేహితుల కొరకు ఏదైతే ఇప్పుడు ప్రార్థిస్తున్నారో, may God restore it double to you. అదే దేవుడు రెండంతలు మీకు ఇచ్చునుగాక. Come on, pray for your మీ friends స్నేహితుల కొరకు ప్రార్థించండి అందరూ with a కూడా ఇప్పుడు. sincere heart. ఎందుకంటే హృదయం లోపల Sincere heart, genuinely you pray. యథార్థంగా ప్రార్థించండి మీరు. Because righteous prayers are effective. ఎందుకంటే నీతిమంతుని యొక్క ప్రార్థన ప్రభావవంతమైనది. I hope you prayed. మీరు ప్రార్థించారన్న Now let me pray for you. మీ కొరకు Our ప్రార్థించనివ్వండి. gracious Heavenly Father, we praise and thank you this morning, మా Lord. కృపగల పరలోకపు తండ్రి ఉదయం మిమ్మల్ని స్తుతించి మేము We are వందనాలు praying చెప్తున్నాం. and praying for this church. ఈ యొక్క సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. Everybody who's standing here, ఇక్కడ నిలిచిన ప్రతి ఒక్కరు కూడా bless them, Lord. వారిని దీవించండి. You know what they are going through. వారు ఏ పరిస్థితి గుండా You వెళ్తున్నారో know what they తెలుసు. want. వారికి ఏది అవసరం ఉందో మీకు తెలుసు. Oh, you know their disappointments and delays. వారి యొక్క నిరుత్సాహములు ఆలస్యములన్నీ మీకు తెలుసయ్యా. I'm praying for them, వారి Lord. కొరకు ప్రార్థిస్తున్నాం. I pray for all those who don't believe in us.
మమ్మల్ని ఏవైతే నమ్మలేకపోతున్నారో వారందరి కొరకు I ప్రార్థిస్తాం. pray for those who are judgmental towards us. మా వైపు ఎవరైతే తీర్పు తీరుస్తున్నారో మా పైన వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. Forgive them, Lord. వారిని క్షమించండి అయ్యా. Forgive them, Lord. వారిని క్షమించండి. When you punished Miriam, మిరియామును నువ్వు శిక్షించినప్పుడు అయ్యా, Moses prayed for her, Lord. మోషే తన కొరకు ప్రార్థించాడు. Moses prayed, మోషే ప్రార్థించాడు. oh ఓ Lord, ప్రభువా, please show compassion. దయచేసి నీ కనికరం చూపాయా. That was the heart of God. అదే దేవుని యొక్క హృదయమై ఉన్నది. God prayed for the persecutors. దేవుడు హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించాడు. Jesus prayed on the cross, forgive them, Father. యేసు శిలువ పైన ప్రార్థించాడు, తండ్రి వారిని క్షమించండి అయ్యా. Lord, as we are praying, ప్రభువా, Lord, ఇప్పుడు మేము as we ప్రార్థిస్తున్నాం. are praying for those people who gave us pain, మాకు ఎవరైతే నొప్పి కలగజేశారో వారి కొరకు as we ప్రార్థిస్తున్నాం. are praying for our friends who are going through pain, వారు నొప్పి గుండా వెళుతున్న స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాం. answer our prayers. మా ప్రార్థనలకు జవాబు ఇవ్వండి ప్రభువా. I know you answered us this morning. ఈ ఉదయం మాకు జవాబు మీరు ఇచ్చారన్న You are restoring every person's life. ప్రతి ఒక్కరి జీవితం మీరు బాగు చేస్తున్నారయ్యా. You're restoring every person's ప్రతి life. ఒక్కరి జీవితం మీరు బాగు చేస్తున్నారు. Restore their health, their prosperity. వారి యొక్క ఆరోగ్యమును ఐశ్వర్యమును మరలా సమకూర్చి Restore their wisdom, knowledge. వారి యొక్క జ్ఞానమును తెలివిని మరలా మీరు ఇవ్వండి ప్రభువా. Restore their happiness and families. వారి యొక్క సంతోషమును కుటుంబమును తిరిగి సమకూర్చండి ప్రభువా. Restore their fortunes. వారి యొక్క క్షేమ స్థితిని మరలా అనుగ్రహించండి. I pray this in the name of Jesus of Nazareth. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. Let's give a clap offering to Jesus, who is your best friend. చప్పట్లు He's praying కొడదాం. for you. శ్రేష్టమైన స్నేహితుడు.